ఇప్పుడు నేను చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. కుమ్మెర గ్రామం అట్టుడుకుతోంది. ఓవైపు కుల వివక్ష, మరోవైపు 2 నెలల పసికందు ఈ గొడవల్లో బలి కావడం. కులం తక్కువ వాళ్లకు దర్శనం కావాలంటూ మల్లన్న దేవుడి ముందే పాపను ప్రాణాలు తీశారు ఆ రెడ్డి కులస్తులు. పసికందు మృతిపై ఎన్హెచ్ఆర్సీకి సైతం ఫిర్యాదు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? కేసును నీరుగారుస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు నిందితులపై కేసు నమోదు చేయలేదు పోలీసులు అంటూ మరిన్ని విమర్శలు వస్తున్నాయి. 2 రోజులు గడుస్తున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పట్ల అందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. గణేష్ మౌనికలది కులాంతర వివాహం. గణేష్ రజక, మౌనిక ఎస్సీ మాదిగ. కుటుంబంతో కలిసి 2 నెలల క్రితం 2 నెలల పాపతో కుమ్మెర మల్లన్న దర్శనానికి వెళ్లారు దంపతులు. దర్శనం టైంలో సర్పంచ్ తుకారాం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి గణేష్కు మధ్య గొడవ జరిగింది. మాట్లాడుకుందామని పిలిచి ఒక గదిలోకి తీసుకెళ్లి గణేష్ భార్య, తల్లి మీద దాడి చేశారు ఆ జాతర నిర్వాహకులు. పాప ముఖం చూసైనా వదిలేయాలని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా సర్పంచ్ తుకారాం రెడ్డి, జాతర నిర్వాహకులు పాపని కూడా కాలితో తన్నడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారు సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన కుమారుడు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కన్నిరెడ్డి, పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఇప్పటికి 4గురిని అదుపులోకి తీసుకున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. మరొక 4 ముఖ్యమైన 4 పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోలేకపోతున్నారా? వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాదులా ఇంకేమైనా? వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోలేకపోతున్నారా? పట్టుకోవడం లేదా? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకని సీరియస్ యాక్షన్ లేదు ఈ విషయంలో? ఫ్రమ్ లాస్ట్ 2 days మేము కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం ఈ విషయంలో. మీరు చూస్తున్నారు, ఆ కుటుంబ సభ్యుల్ని ఆ రూమ్లోకి తీసుకెళ్లి కొబ్బరికాయలు తలల మీద కొట్టారంటే ఎంత రాక్షసత్వం ఉంటే అలా చేయగలుగుతారు? ఎంత దారుణమైనటువంటి పని అది. 10 మంది కలిసి ఆ కుటుంబంలో ఒక చిన్న పసిపాప ఉంది, ఒక బాలింత ఉంది, ఒక్కడనే చేసి ఆ రకంగా కొడతారు ఆ కుటుంబంలో మహిళల్ని, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా చేతులు వేశారట. ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేయడం, అది కూడా గుళ్ళో తాగి ఉండడం ఏంటి? ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేయడం ఏంటి? కులం పేరుతో దూషించడం ఏంటి? కాళ్లతో తన్నడం ఏంటి? కొబ్బరికాయలు తల్ల మీద కొట్టడం ఏంటి? 2 నెలల పాపని కాళ్ళతో తన్నడం ఏంటి? ఆ పాప చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఏంటి దారుణం? ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితిని మీరే చూడండి. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఎవరైతే తుకారాం రెడ్డి ఆ పాపని కాళ్ళతో తన్నాడో, ఆ తల్లిని కాళ్ళతో తన్నాడో, ఆ వ్యక్తిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ దుర్మార్గుల్ని ఒక సర్పంచ్, మనం చాలా గౌరవంగా మాట్లాడతాం సహజంగా, కానీ ఒక పాప ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఈ దుర్మార్గుడి గురించి, ఒక బాలింతని కనీసం 2 నెలలు కూడా అవ్వలేదు ఇప్పటికీ, ఆ బాలింతని కాళ్లతో తనేటువంటి వీళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది? మనం ఎన్నుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే చివరికి మన జీవితాలతో ఆటలాడుకుంటున్న వీళ్ళక మనం గౌరవం ఇవ్వాల్సింది. ఇప్పుడు 4 పరారీలో ఉన్నారట. 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఆ పరారీలో ఉన్న 4గురిని ఎప్పటిలో పట్టుకుంటారు? ఏం చర్యలు తీసుకుంటారు? అర్జెంటుగా ఆ సర్పంచ్ పదవికి ముందు అతన్ని ఆ సర్పంచ్ పదవిలోంచి తొలగించాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ విషయంలో ఇంకా సీరియస్గా రెస్పాండ్ అవడం లేదు? ఎందుకు రెస్పాండ్ అవడం లేదు?
ఆ ఘటనలో ఎవరెవరైతే రెడ్లు, సోకాల్డ్ రెడ్లు కులం పిచ్చితో ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు, ఏం చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాపం గాయపడి దెబ్బలు తిని పాప ప్రాణాలు పోగితే ఆ కుటుంబం అంత బాధలో ఉండి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తిరిగి వాళ్ళనే బెదిరించారట, వాళ్ళ మీదే కేసు పెడుతున్నారట. ఏం ప్రజాస్వామ్యం ఇది? ఏం చట్టాలు ఇవి? ఎవరు చెప్పారు మీకు ఈ నీతి? అంటే కొట్టిన వాళ్ళే వచ్చి కేసు పెడతారా? ప్రాణాలు తీసిన వాళ్ళే వచ్చి కేసు పెడితే ఆ కేసు తీసుకుంటారా? వాళ్ళని బెదిరిస్తారా? కానీ పాప ప్రాణాలు పోయి చేతిలో ఒళ్ళో పెట్టుకొని వచ్చి ఆ పాపని మమ్మల్ని కొట్టారు, ఇలా మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు, మా కులం గురించి మమ్మల్ని దూషించారు అని చెప్పి ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళ కేసు తీసుకోరా? ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి సరైన యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక నలుగురు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికి నలుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ సర్పంచ్ని ఎప్పుడు తొలగిస్తున్నారు ఆ పదవిలోంచి? వై కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఈ విషయం మీద? ఇంత పెద్ద యాక్షన్ జరిగితే వై సీఎం ఈజ్ నాట్ రెస్పాండింగ్? హోమ్ కూడా ఆయనే కదా, ఎందుకు ఈ విషయం మీద సరైన రెస్పాన్స్ కనిపించడం లేదు? బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది, బీజేపీ రెస్పాండ్ అయింది, బీసీ సంఘాలు రెస్పాండ్ అయ్యాయి, మీడియా రెస్పాండ్ అవుతుంది, ప్రజా సంఘాలు రెస్పాండ్ అవుతున్నాయి, అందరూ అక్కడికి వెళ్తున్నారు. వై గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ? మీ పార్టీ నాయకుల మీద ఒక దాడి జరిగితే మీరు ఊరుకుంటారా? మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఒక దాడి జరిగితే మీరు ఊరుకుంటారా? అందరూ రియాక్ట్ అవుతారు కదా. ఏ సామాన్య ప్రజల మీద దాడులు జరిగితేనో, సామాన్య ప్రజలకు అన్యాయాలు జరిగితే మీరు రెస్పాండ్ అవరా సరిగా? ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. వ్యూవర్స్, మీరైనా సరే ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఈలోగా మా ప్రతినిధి శివాజీ మనతో జాయిన్ అవుతున్నారు. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఈవెన్ మా కొలీగ్ కూడా అక్కడికి వెళ్తున్నారు, మనోజ్ ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియజేయడానికి. అట్ ది సేమ్ టైం శివాజీ ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్నారు. శివాజీ, మనం నిన్నంతా మాట్లాడుకున్నాం, నిన్నటికి ఈ రోజుకి ఈ కేసులో అసలు పురోగతి ఎంత? ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి ఒక్క అడుగైనా ముందుకు పడిందా? నగర కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన అటు జిల్లా వ్యాప్తంగానే కాదు, అటు రెండు తెలుగు రాష్ట్రాల లోపల కూడా చాలా ఘోరంగా జరిగినటువంటి ఘటనగా అటు ప్రజా సంఘాలు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికే ఆ కుటుంబానికి మనోధైర్యము ఇచ్చే విధంగా కూడా, సానుభూతి తెలిపే విధంగా కూడా ఇప్పటికే నాయకులందరూ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నలుగురు మొత్తం మీద కూడా వీళ్ళ యొక్క కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి 8 మంది పైన కూడా అటు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నారెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటు నలుగురు కూడా మధుసూదన్ రెడ్డి, ఇటు సతీష్ రెడ్డి, తుకారాం రెడ్డి, ఇట్లా 8 మంది పైన కూడా ప్రధానంగా నిందితులు అని చెప్పేసి కూడా చార్జ్ షీట్ లో పేర్కొంటున్నట్టు పోలీసులు కూడా మనకు చెప్తున్నారు. కానీ ఈ యొక్క కేసులో నిన్నటికి ఈ రోజుకి కూడా పలు ప్రజా సంఘాలు, అటు రాజకీయ సంబంధించినటువంటి నాయకులు కూడా కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా, అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ, ఇటు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుత్కుల రాజేశ్వర్ రెడ్డి కానీ, ఎంపీ మల్లు రవి గారు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు, ఎలాంటి కూడా వీటిపైన కూడా ప్రతిస్పందించలేదు. ఈ నేపథ్యంలోనే దీనిపైన న్యాయం జరగాలని చెప్పేసి కూడా అటు కుటుంబ పెద్దలు కోరుతున్నారు. కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ యొక్క కేసులో జాప్యం జరుగుతుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురిని మాత్రమే వాళ్ళ యొక్క రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా ఉన్నటువంటి ముగ్గురు దాంట్లో నలుగురు ఉన్నటువంటి దాని పేర్లలో శ్రీకాంత్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తుకారాం రెడ్డిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారా ఇంకా లేదా? లేదు, ఇప్పటి వరకు అయితే తుకారాం రెడ్డి మిగతా సంబంధించిన వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. కేవలము శ్రీకాంత్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మాత్రమే పోలీసు యొక్క
పరిధిలో ఉన్నారు. మిగతా వీళ్ళ కోసం నలుగురు search కూడా చేస్తున్నారా శివాజీ? సర్చ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది వీళ్ళ కోసం? అంటే ఒక స్థానిక సర్పంచ్ అతను, మరొకరు అక్కడ ఉన్నవాళ్లే కదా, లోకల్ పీపులే కదా, వాళ్ళని ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా పట్టుకోకపోవడం ఏంటి ఈ కేసులో? ఇప్పటివరకు అయితే డిఎస్పీ అండ్ వారితో పాటుగా 10 మంది టీం కలిపి వీళ్ళందరూ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడానికి, వాస్తవాలు బయటికి తీయాలి అనేటువంటి కోణంలో కూడా అసలు ఏం జరిగింది ఆ రోజు 18, 19, 20 ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క కుమ్మెర జాతరలో వాస్తవాలు అయినటువంటి కూడా డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళని పూర్వపరాలు బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఇప్పటికీ కేసులో జాప్యం జరగడానికి ఉన్నట్టు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కేవలం 3 మాత్రమే ఈ యొక్క కేసులో పోలీసుల యొక్క కస్టడీలో ఉంచుకున్నారు. కానీ మిగతా వాళ్ళని ఎందుకు పేర్లు నమోదు చేయట్లేదు? ఈ తుకారాం రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఉపేంద్ర రెడ్డి కావచ్చు, మిగతా కన్నయ్య కావచ్చు, ఇలాంటి వాళ్ళ నలుగురిని ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు? పోలీసుల యొక్క రిలీజ్ చేసి పత్రికా సమావేశంలో రిలీజ్ చేసినటువంటి పేర్లలో కేసు నమోదు చేసినటువంటి పేర్లలో వీళ్ళ పేర్లను ఎందుకు జోడించట్లేదు? ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా అటు కుటుంబ సభ్యులు, అటు ప్రజా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఇక్కడ పోలీస్ శాఖ నుంచి డిఎస్పీ గారు చెప్తున్నటువంటి ప్రకారం ఇంకా వాళ్ళ పైన కూడా నలుగురిని కూడా ఎక్కడున్నప్పటికీ కూడా పట్టుకోస్తాము, వాళ్ళ పేర్లు చేర్చి కేసు సాయంత్రం లోపల నమోదు చేసి మీడియా ముందుకు వస్తామని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ యొక్క చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైన ఫుల్ క్లారిటీగా కూడా కేసులు నమోదు చేయకపోవడం, సెక్షన్లు విధించకపోవడం అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో జాప్యం, పోలీసుల యొక్క జాప్యం కూడా ఉందని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నందు రైట్ నేను మీతో మళ్ళీ మాట్లాడతాను శివాజీ. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి మాకు. ఇట్స్ వెరీ సింపుల్. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి ఏ తేడా లేదు ఈ కేసు విచారణకు సంబంధించి. నిన్న ఈ సమయం నుంచి ఇప్పటి వరకు అదే నలుగురు పోలీసుల దగ్గర ఉన్నారు. ఆ నలుగురు పారిపోయారు. మిగతా నలుగురు, తుకారాం రెడ్డి మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు, ప్రెసిడెంట్ అక్కడే, అతను సర్పంచ్ అక్కడ. ఆ సర్పంచ్ ఇంతవరకు దొరకలేదు. ఎవరైతే కులం పేరుతో వాళ్ళని దూషించి వాళ్ళని కాళ్లతో తన్ని ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడో అతను ఇంతవరకు దొరకలేదు. మరోవైపు పోలీసుల జాప్యం వల్లే దొరకడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ పోలీసులు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎంత హడావడి చేసినా వచ్చే విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా మీ మీద ప్రెషర్ ఉంటుంది. బికాజ్ ఈ కేసు జరిగిన వెంటనే మీ నుంచి సీరియస్ యాక్షన్ రాకపోవడం ఎందుకు కారణం? బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అది తీసుకోకుండా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద మీరు రెస్పాండ్ అయ్యారంటూ తెలుస్తుంది. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? ఇప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం, మా మీద ప్రెషర్ ఉందంటే ఎలా కుదురుతుంది? ప్రెషర్ వస్తుంది. యూ హ్యావ్ టు డీల్ విత్ దట్. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు, ఆ తల్లితోనూ ఆ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు, వాళ్ళకి అండగా ఉంటామంటూ చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడారట. మాట్లాడి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో అంటూ చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే నిన్న కవిత రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు వరుసగా రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ను మనం చూస్తున్నాం. బీజేపీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. కానీ కాంగ్రెస్ ఈ విషయంలో సరిగా రెస్పాండ్ అవ్వడం లేదంటూ ప్రజల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో యాక్టివ్గా ఉండండి. నిన్న కూడా మేము చెప్పింది ఒకటే, ప్లీజ్ టేక్ ద క్రెడిట్. యాక్షన్ తీసుకోండి, జస్టిస్ చేయండి, క్రెడిట్ తీసుకోండి. కాలర్స్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే ఆర్టీవీకి కాల్ చేయండి. మీ ఒపీనియన్స్ని మాతో పంచుకోవచ్చు. ప్రసాదరావు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాదరావు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? సార్ అది పోలీసు వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు చేయరు. విలేజ్ పంచాయతీ పెట్టి అక్కడే వాళ్ళని సరైన శిక్ష చేస్తే మంచిది. చాలా ఆ స్పాట్ లో నిర్ణయం జరిగింది. అది ఆ కొడుకులు సామాన్య విషయం కాదు. చాలా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది సార్. చాలా బాధ. అసలు మనుషుల పశువుల తేడాన్ని అడవిలో పుట్టొచ్చు. ఈ విషయంలో ఏం చేయాలంటారు
సార్ విలేజ్ పంచాయతీ పెట్టేయాలా, పంచాయతీ పెట్టించి ఆ పంచాయతీలో నా కొడుకులు మొత్తాన్ని అట్లానే స్పాట్ నిర్ణయం తీసుకోవాలా. అట్లానే వాళ్ళని ఎట్లా చంపారు అట్లానే చంపాలి వాళ్ళని కూడా. విలేజ్ పంచాయతీ ఏది చెప్తే అదే చేయాలి. వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు, ఇది 10 సంవత్సరాలు సాగదేస్తారు సార్ వీళ్ళు. లేదు కరెక్ట్ గా విలేజ్ పంచాయతీ పెట్టియటమే వాళ్ళ చేత. కరెక్ట్ వీలైతే మీరు చర్య తీసుకుని కొంచెం ముందుకు పోయి కనుక విలేజ్ పంచాయతీ పెట్టించండి అక్కడ, అంతే. అవసరం అయితే మేము కూడా వస్తాం, రమ్మంటే కూడా మీరు లైవ్ లో మీరు పిలవండి, మేము ఖచ్చితంగా వస్తాం. ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. సో ఒకసారి ఆ పాప తల్లి ఈ విషయం మీద అసలు ఏమంటున్నారో మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ మీ ఒపీనియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. అండ్ ఈ అంశానికి సంబంధించి నిన్నటి నుంచి ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఈ కేసులో. నిన్న ఈవినింగ్ కూడా ఆర్టీవీ ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. నేనే మాట్లాడాను స్టూడియోలో. నిన్న ఈవినింగ్ 4 మెంబర్స్ని అరెస్ట్ చేశారని చెప్పారు, మరొక 4 మెంబర్స్ దొరకలేదు, ఇంకా వాళ్ళ కోసం వెతుకుతున్నామని చెప్పారు. బట్ ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఇన్ దిస్ కేస్. ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టాం. విల్ ఫైట్ ఫర్ దిస్. ఆ ఫ్యామిలీ కోసం మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటికే ప్రజా సంఘాలు అక్కడికి చేరుకుంటున్నారు, బీఆర్ఎస్ నుంచి రెస్పాండ్ అవుతున్నారు, బీజేపీ నుంచి రెస్పాండ్ అవుతున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడికి వెళ్ళాలి, ఎమ్మెల్యే వెళ్ళాలి, ఎంపీ వెళ్ళాలి. ఖచ్చితంగా హోంశాఖ నుంచి కూడా ఆదేశాలు రావాలి. ఎందుకంటే పోలీసులు ఇంటెన్షనల్గానే ఈ కేసును తప్పుదో పట్టించారంటూ సమాచారం ఉంది. బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదట, గొడవకు చేసిన వాళ్ళు కొట్టిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారట. అలా ఎలా తీసుకుంటారు? బాధితులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు? అసలు ఈ విషయం తెలిసిన వెంటనే ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు? ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసుల మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ప్రెషర్ ఉందని చెప్పి తెలుస్తోంది. ఆ ప్రెషర్కి మీరు లొంగితే ఖచ్చితంగా మీ విషయంలో కూడా ముందు యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఆ 2 నెలల పాప ప్రాణాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అప్పటి వరకు ఆగదు. అండ్ మా కొలీగ్ మనోజ్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఆ డీటెయిల్స్ అందిస్తారు మనకి. వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్పబోతున్నారు. మనం చూస్తున్నాం కుమ్మెర గ్రామంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి అంటూ అక్కడ ఏం జరిగింది అనేది పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అదంతా కూడా పిటిషన్ దాఖలు చేసిన దాని ప్రకారం చూస్తే కుమ్మెర గ్రామంలో వీరంతా తనని చేతులతో కొట్టారని మరియు తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఆరోపించారు. ఆ పిటిషన్లోని అంశాల తొలుత నాన్ కాగ్నిజబుల్గా కనిపించడంతో దీనిని జనరల్ డైరీలో నమోదు చేయడం జరిగింది. అనంతరం సెక్షన్లు మనం చూస్తున్నాం 115(2), 352 అలాగే 3(5) ఇచ్చారు. బిఎన్ఎస్ ప్రకారం దర్యాప్తు చేయడానికి అనుమతి కోరుతూ గౌరవప్రదమైన కోర్టుకు అభ్యర్థన పంపబడింది. తదుపరి తేదీ రోజు నెక్స్ట్ డే ఏం జరిగింది? కుమ్మరి గ్రామ నివాసి అయినటువంటి ఉంద్యాల శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అందులో తన గ్రామానికి చెందిన గణేష్ ఆశీర్వాదం, కీర్తి, చంద్రకళ మరియు గౌరమ్మ అనే వ్యక్తులు తనపై రాళ్లతో భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. పోలీసులకు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ చేశారు. బట్ ఎవరైతే దీంట్లో సఫర్ అయ్యారో, ఎవరి మీద అయితే దాడి జరిగిందో, ఎవరి కుటుంబంలో అయితే 2 నెలల పసికందు పాప ప్రాణాలు కోల్పోయిందో, ఏ తల్లి మీద దాడి జరిగిందో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం ముందు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మరి అసలు ఆ కంప్లైంట్ తీసుకోవడానికి ఎందుకు హెసిటేట్ చేశారు? ఈ కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? అండ్ వేర్ ఈజ్ తుకారాం రెడ్డి? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? సర్పంచ్ అయితే తప్పించుకొని పారిపోతాడా? మిగతా 3 ఎక్కడ? మొత్తం 4 ఇప్పుడు తప్పించుకొని పారిపోయారు. ముందు ఆ సర్పంచ్ పదవిలోంచి పీకేయాలి. హీ డోంట్ డిజర్వ్ టు బీ దేర్. ఆ పొజిషన్లో ఉండడానికి ఆ సర్పంచ్ పదవిలోంచి పీకేయండి. అండ్ వీలైనంత త్వరగా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి. లేదంటే పరిస్థితులు మరింత సీరియస్గా మారుతున్నాయి. పోలీసులకి అర్థమై ఉంటుంది, గవర్నమెంట్కి అర్థమై ఉంటుంది ఈ విషయం ఖచ్చితంగా. సో యూ షుడ్ రెస్పాండ్. తరుణ్ బాబు ఉన్నారు, మరో కాలర్ గుంటూరు నుంచి. తరుణ్ బాబు నమస్తే సార్. నమస్తే అండి. వాస్తవంగా అక్కడ రాజకీయాల ప్రభావం అనేది చాలా ఉందండి. అక్కడ చూస్తే కనపడతా ఉంది. అదేవిధంగా రాజకీయ ప్రభావం పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చింది నిందితుల్ని అరెస్ట్ చేయకుండా. ఎప్పుడైతే నిందితులను అరెస్ట్ చేయలేదో ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది.
పోలీసుల మీద నమ్మకం పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీకి స్పందించి ఉండాల్సింది. ఇప్పుడు దాకా స్పందించలేదంటే ఈ నిందితులకి కొమ్ము కాసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. 2 నెలల పాప అంటే ఎంత దుర్మార్గమైన చర్య అండి అది. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా చేసే పని అండి అది. అసలు కనీసం మెంటల్ పరిస్థితి, మన మెంటల్ స్థితి బాగలేకపోయినా కానీ వాళ్ళు కూడా చిన్నపిల్లలు చూస్తే చెల్లించిపోతారు అసలు. అంటే మైండ్ సరిగా లేని వాళ్ళు కూడా. అట్లాంటిది కుల అహంకారం చూసుకొని ఒక చిన్న పాప 2 నెలల పాపను చూసి కూడా కనికరించలేదంటే ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు, ఎంత కులచాడ్యంతో కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉందండి. ఇప్పటికి అక్కడ గవర్నమెంట్ తరఫున ఈ మహిళా అధ్యక్షురాలు ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇవ్వాలి ఇది. అంటే అసలు అక్కడ వేరే వాళ్ళని ఎవరిని గుడిలోకి రానివ్వనప్పుడు వాళ్ళు ఎందుకు కట్టుకోవాలండి గుడి? అక్కడ ఒక ఊరు అంటే ఒకరికే సంబంధించిందా? ఆ ఊర్లో రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఆ గుడి సంబంధించింది కాదా? ఆ గుడిలోకి ఎవరు వెళ్ళకూడదా? ఇప్పుడు హిందూ ధార్మిక సంఘాలు ఎన్నో సంఘాలు కుల వ్యవస్థ లేదు, కులాంకారం లేదని చెప్తా ఉంటారే, వాళ్ళందరూ ఏం మాట్లాడతారండి ఇప్పుడు ఈ విషయం మీద? ఇది వాళ్ళు కూడా చర్చించుకోవాలండి, వాళ్ళు కూడా ప్రశ్న తలనెత్తుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలండి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, కఠినమైన శిక్షలు వేయాలండి. మళ్ళీ రెండోసారి ఇట్లాంటి జరగకుండా వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళనేది ఆదుకోవాలి. మోరల్ గా ఎక్కువగా ఆదుకోవాలండి వాళ్ళని. ఖచ్చితంగా. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఇక్కడ కులం గురించినటువంటి ప్రస్తావన ఒకటి, ఆ పాప ప్రాణాలు పోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా దారుణమైన విషయం. 2 నెలల పసికందు. మరొకటి, అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే కులం దగ్గర మొదలైంది. మేము అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి చిన్న పెద్ద తేడా లేదని సహజంగా మనం వినేది ఏంటంటే, చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వినేది ఏంటంటే, ఏపీలో కులం ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది, తెలంగాణలో అందరూ చాలా సమానంగా ఉంటారు, ఇక్కడ కులాల ప్రస్తావన ఉండదు అంటారు. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తున్నారా? కులం అనే ఈ రాక్షసి ప్రతి చోట ఉంది, ఈ మహమ్మారి. తెలంగాణలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద అటర్ ట్రూత్ ఇక్కడ. సో వీ కాంట్ డినై ఇట్. మనం కళ్ళు మూసుకోలేము ఇక్కడ. ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చాలా చేసుకున్నాం మనం, చాలా చట్టాలు వచ్చాయి. కులం పేరుతో తిడితే ఆ చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఏం ఉపయోగం? చివరికి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి, అధికార పార్టీ తరపున ఉండి అధికారంలో ఉంటే వాళ్లే కొట్టి వాళ్లే కేసు పెట్టవచ్చు అనమాట. బాధితులు కేసు పెడితే తీసుకోరనమాట. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇక్కడ జరిగింది అదే. ఇప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇంకెంత సమయం కావాలి వీళ్ళకి? ఇక్కడ పారిపోయింది ఎవరో అంతర్జాతీయ స్థాయి నేరస్తులు కాదు కదా, ఎటో వెళ్ళిపోయారు అనుకోవడానికి. ఆ లోకల్ సర్పంచే అతను, లోకల్ ఆ టెంపుల్ నిర్వాహకులే వాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతారు?